బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో భూకంపం సంభవించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు మొదలయ్యాయి. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతగా భూకంపం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. చోట్ల 2 సార్లు 2 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లలోంచి భయంతో పరుగులు తీశారు. తెలంగాణ వ్యాప్తంగా భూకంపం సంభవించిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలాగే రిక్టర్ స్కేల్ పై ఈ తీవ్రత 3.8గా నమోదైంది. దీంతో జనమంతా ఇళ్లలో నుంచి పరుగులు తీస్తున్నారు భయంతో. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో భూమి 2 సార్లు కంపించింది. అలాగే రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతగా నమోదైంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఎట్లా ఉంటది? 28 సెకండ్ల నుండి 31 సెకండ్ల వరకు దాదాపుగా 3 సెకండ్ల పాటు అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా 4 జిల్లా లోపల కూడా స్వల్ప 3 సెకండ్ల పాటు అయితే భూమి కంపించడంతో అయితే అసలు ఏం జరిగిందో అని చెప్పి అయితే ఒక్కసారిగా అయితే జనాలు ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో పాటుగా అదే సమయం లోపల ఒక శబ్దం కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక శబ్దం రావడంతో ఏదో జరిగింది అంటే భూమి కంపించడంతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కదలడంతో అయితే ఏదో జరిగింది అని చెప్పి అయితే ఇళ్ళ లోపల ఉన్నటువంటి జనాలు ఒక్కసారిగా రోడ్డు మీదకి ఇటు ఉలిక్కిపడి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే స్వల్ప సమయం లోపల అయితే 2 సార్లు 2 సెకండ్ల పాటు, మొదటిసారి 3 సెకండ్ల పాటు, తర్వాత 2 సెకండ్ల పాటు అయితే 2 సార్లు కూడా ఇటు భూకంపం వచ్చింది. అయితే మొదటిసారి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అయితే పెద్ద మొత్తం లోపల కూడా తేడా ఏర్పడింది. రెండోసారి మాత్రం స్వల్పంగా రావడంతో అయితే ఒక్కసారిగా అయితే జనాలు 2 సార్లు ఈ విధంగా కంపించడంతో అయితే అసలు ఏం జరిగింది అనేటువంటిది అయితే బయటకు వచ్చి అయితే ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది సోషల్ మీడియాతో పాటుగా పలు వాట్సాప్ గ్రూపుల్లో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయని చెప్పి పలు గ్రూపులు రావడంతో అయితే ఆ భూకంపం వచ్చింది అని చెప్పి అయితే అప్పుడు కూడా జనాలు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు జగిత్యాల జిల్లాతో పాటుగా పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్లలో కూడా పలు ప్రాంతాల లోపల ఇదే విధంగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా స్వల్పంగా 2 నుంచి 3 సెకండ్ల పాటుగా కంపించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే ఇటు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్రం లోపల ఉన్నటువంటి పలు ప్రాంతాల లోపల కూడా భూమి కంపిస్తుందని చెప్పి ఇప్పటికే ఇటు ఏప్రిల్ 10వ తేదీనే భూకంపాలపై పరిశోధన చేసేటువంటి నిపుణులు కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే గతం లోపల కూడా పెద్దగా కూడా రామగుండం పరిసరాల ప్రాంతం లోపల భూకంపం సంభవించినటువంటి నేపథ్యం లోపల తెలంగాణ లోపల ఉన్నటువంటి హైదరాబాద్, వరంగల్, ఏపీలోని అమరావతి, మహారాష్ట్ర లోపల కూడా పలు ప్రకంపనలు చోటు చేసుకుంటాయని చెప్పి ఇంతకుముందు ఎర్త్ క్వేక్ సంబంధించినటువంటి ఒక సంస్థ తెలపడం జరిగింది. కానీ అది ఎలాంటి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అయితే దీని మీద నిపుణులు కూడా చెప్పింది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే 2 నుంచి 3 సెకండ్ల పాటు కంపించడంతో అసలు ఏం జరిగిందో అని అయితే ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పలు ప్రాంతాల లోపల కూడా ఇటు కరీంనగర్ లోని మార్కెట్ సమీపం లోపల పలు ప్రాంతాల లోపల కూడా ఒక్కసారిగా ఎర్త్ క్వేక్ రావడంతో అయితే భూ ప్రకంపనలు రావడంతో అయితే వాహనాలు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 2-3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో అయితే బిల్డింగ్ పైన ఉన్నటువంటి వారందరూ కూడా అపార్ట్మెంట్ లోపల ఉన్నవారు కావచ్చు, లేకపోతే 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ లోపల ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా ఆ భూకంపం వచ్చింది అనేటువంటి దిగులతో అయితే కిందికి దిగి అయితే ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే దీంతో పాటుగా పెద్ద శబ్దం రావడంతో పాటుగా అయితే ఇప్పటికే కరీంనగర్ జిల్లా లోపల కూడా కరెంటు పోయినటువంటి నేపథ్యం లోపల ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, అయితే తెలంగాణలో మనం ఈ వేసవి కాలంలో భిన్న వాతావరణం చూస్తున్నారు ప్రజలు. ఒక డేలో సగం రోజంతా కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు, మరోవైపు చల్లబడిపోయిన వాతావరణం, ఇలాగ 2 వాతావరణ పరిస్థితులు చూస్తున్నారు. మరి భూమి లోపల కూడా ఇలా భిన్నమైన వాతావరణం సంభవిస్తుందా? అసలు సిస్మాలజిస్టులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? రాబోయే రోజుల్లో ఈ కంపించడం కానీ, భూ ప్రకంపనలు కానీ ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశం ఉందా, లేదంటే దీనివల్ల ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉందా?
ఇప్పటికే అంటే వాస్తవానికి ఇటు తెలంగాణ ప్రాంతము అంటే పరిమాణం లోపల చాలా ఎత్తైనటువంటి ప్రదేశం లోపల ఉంటది కాబట్టి తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇటు భూకంపం వచ్చేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే భూకంపం సంభవించేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఇటు ఎందుకంటే ఉపరితలం పైన ఉన్నటువంటి భూభాగం ఉపరితలంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల చాలా ఒకవేళ భూకంపం వచ్చినా కానీ చాలా తక్కువ మోతాదు లోపల నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రికార్డ్ స్కేల్ పైన ఈ రోజు మాత్రం 3.9 తీవ్రత నమోదైందని చెప్పారు. అంటే దాదాపుగా 5 నుంచి 6 దాటుతున్నది ఈ తీవ్రత పెద్దగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రామగుండం పరిసరాల ప్రాంతాల లోపల ఇక్కడ భూగర్భ గనులు ఎక్కువగా తీస్తుండటంతో అయితే ఈ గోదావరి పరిహార ప్రాంతంతో పాటుగా రామగుండం, గోదావరి కని పరిహార ప్రాంతాల లోపల కూడా భూకంపం సంభవించినప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అయితే గతం లోపల వచ్చినటువంటి నేపథ్యం లోపల ఇటు గోదావరి పరివాహ ప్రాంతాల లోపల మాత్రమే భూకంపం వచ్చింది. కానీ ఈ రోజు మాత్రము ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి 4 జిల్లాల లోపల కూడా అదే సమయం లోపల ఒకటే సమయం లోపల భూమి కంపించడంతో అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇటు సమీప జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాలపల్లి జిల్లా లోపల కూడా భూకంపం సంభవించినటువంటి ఉన్నట్టుగా అయితే వాళ్ళు సంభవించిందని చెప్తున్నటువంటి పరిస్థితి లోపల అయితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి తోడుగా ఈ టీకాల కాలం లోపల ఇటు ఎండాకాలంలో వచ్చినటువంటి సమయం లోపల పొద్దంతా ఎండ వేడిమి అధికంగా ఉంటుంది. రాత్రి ఒక్కసారిగా చల్లబడి వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే వాతావరణం లోపల జరిగేటువంటి మార్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడుగా ఒక్కసారిగా భూకంపం ఈ రోజు సంభవించడంతో అయితే ప్రజలు అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏమైంది? బండి పడిపోయింది. ఎట్లా పడ్డది? బండి వేసిన అగాధం పడిపోయింది. ఏమైనా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది. భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు ఇట్లా ఏమైనా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు ఇట్లా కదిలినాయి లైట్ గా. ఎంత ఎంతసేపు వచ్చింది అది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? ఏమైంది? బండి పడిపోయింది. ఎట్లా పడ్డది? బండి వేసిన అగాధం పడిపోయింది. ఏమైనా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది. భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు ఇట్లా ఏమైనా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు ఇట్లా కదిలినాయి లైట్ గా. ఎంతసేపు వచ్చింది అది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? ఏమైంది? బండి పడిపోయింది. ఎట్లా పడ్డది? బండి వేసిన అగాధం పడిపోయింది. ఏమైనా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది. భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు ఇట్లా ఏమైనా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు ఇట్లా కదిలినాయి లైట్ గా. ఎంతసేపు వచ్చింది అది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? ఏమైంది? బండి పడిపోయింది. ఎట్లా పడ్డది? బండి వేసిన అగాధం పడిపోయింది. ఏమైనా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది. భూమి కదిలినట్టు. రైట్, ఇక తెలంగాణలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోంచి జనం భయంతో పరుగులు తీశారు. అయితే రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ భూ ప్రకంపనలు మొదలయ్యాయి. కరీంనగర్, అలాగే సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో భూమి ఒక్కసారిగా కంపించింది. 2 సెకండ్ల పాటు 2 సార్లు ఇలా కంపించడంతో జనం అంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆ విజువల్స్ అంతా కూడా CCTV ఫుటేజ్లో కూడా క్లియర్గా రికార్డ్ అయ్యాయి. అందరూ కూడా ఒక్కసారిగా అట్లా ప్రకంపనలు రాగానే ఏం జరిగిందో తెలియని ఒక సందిగ్ధతలో ఇళ్లలో నుంచి, అలాగే వాళ్ళు ఎక్కడున్నారో ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా అసలు ఒక అయోమయ పరిస్థితిలో అయితే జనాలు కూడా వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ భూకంపం సంభవించిన ఆ 2 సెకండ్ల పాటు కంపించిన ఆ విజువల్స్ అయితే అన్ని CCTV ఫుటేజ్లో క్లియర్గా నమోదయ్యాయి. అయితే ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.8గా నమోదైంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు, అలాగే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటూ కూడా అధ్యయనం చేసే పనిలో పడ్డారు నిపుణులు.
రైట్, తెలంగాణలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా జనమంతా కూడా ఇళ్లలోంచి భయంతో పరుగులు తీశారు. తెలంగాణలో భూకంపం అనగానే అందరూ కూడా ఒక్కసారిగా ఆ భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఆ విజువల్స్ అంతా కూడా భూకంపం సంభవించిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి అసలు తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇలా భూ ప్రకంపనలు సంభవించాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. రైట్, చెప్పండి, తెలంగాణలో భూ ప్రకంపనలు సంభవించాయి. అసలు ఇది తీవ్రత ఎలా ఉంటుంది? రాబోయే రోజుల్లో దీనివల్ల ఎలాంటి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది? ఏమంటున్నారు సిస్మాలజిస్టులు? ఎస్ ప్రియా, ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే స్వల్ప 6:40 ప్రాంతంలో భూ ప్రకంపన స్వల్పంగా అయితే భూమి కంపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. అయితే ఈ భూకంపం అనేది ఆసిఫాబాద్ కేంద్రంగా 3.8 మ్యాగ్నిట్యూడ్ భూమి కంపించింది. ఇటు నిర్మల్ జిల్లా, ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాలతో మరికొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో రెండ్లగూడలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. దాదాపు 10 సెకండ్ల పాటు ఈ భూ ప్రకంపనలు అయితే సంభవించాయి. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అని చెప్పి ఆందోళనలో అయితే ప్రజలు ఉన్నారు. ఇల్లు బయట పరుగులు తీశారు. అయితే భూకంపానికి సంబంధించిన తీవ్రత 8 గా ఆసిఫాబాద్ 3 తో స్వల్పంగా ఈ భూకంపం వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రియా. రైట్, ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు సంభవించాయి. అలాగే రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రత నమోదైంది. దీంతో ఒక్కసారిగా కూడా అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో జనం భయభ్రాంతులకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలో భూకంపం అనే వార్త సోషల్ మీడియాలో అలాగే మొత్తం కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరైతే ఈ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నారో పెద్దపల్లి, జగిత్యాల, అలాగే కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ లో ఈ భూకంప తీవ్రత అంటే ఆ ప్రకంపనలు కదలిక సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా నమోదయ్యాయి. ఈ తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.8గా ప్రస్తుతం నమోదైంది. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదం ఉంది, లేదంటే ఇప్పుడు సంభవించిన తీవ్రతకు సంబంధించి అసలు ఎందుకు జరిగింది అన్న విషయాలు కూడా ఇప్పటికే సిస్మాలజిస్టులు అధ్యయనం చేస్తున్నారు.